ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం నేతృత్వంలో మెడికల్ ఏజెన్సీల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. డీసీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జరిగిన దాడుల్లో రాజమహేంద్రవరంలోని ఓ మెడికల్ ఏజెన్సీలో 255 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుండి ఒక్కసారిగా మెడికల్ ఏజెన్సీలపై ఈగల్ బృందాలు దాడులకు దిగడంతో వాటి నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పలు ఔషధ దుకాణాల్లో వైద్యుల మందుల చీటీ లేకుండా నార్కోటిక్ మత్తు ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామని విజిలెన్స్ ఉమ్మడి జిల్లా ఏఎస్పీఎం స్నేహిత తెలిపారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఉమ్మడి జిల్లా విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్, పోలీస్, ఈగల్ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం 16 ఔషధ దుకాణాల్లో తనిఖీ చేపట్టారు. రాజమహేంద్రవరంలోని జాంపేట వద్ద తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో ట్రెమాడాల్ అనే మత్తు ఇంజెక్షన్ను వైద్యుల సిఫార్సు లేకుండా పలువురికి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుత దుకాణంలో ఉన్న 255 ఇంజెక్షన్లు సీజ్ చేశామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 10 దుకాణాల్లో వైద్యుల సిఫార్సు లేకుండా బిల్లులు జారీ చేయకుండా పలు రకాల ఔషధాలు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. తనిఖీల్లో ఉమ్మడి జిల్లా డ్రగ్స్ కంట్రోల్ సహాయ సంచాలకులు డి నాగమణి, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రకరకాల మెడికల్ షాపులు, హోల్సేల్ మరియు రిటైల్ మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్నామండి. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ, అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖ, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీస్, ఈగిల్ టీమ్ అందరూ కలిసి 4 డిపార్ట్మెంట్స్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎనారెక్స్ మెడికేషన్స్ ఏవైనా సేల్ చేస్తున్నారా అనే విషయాన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని, ఆబ్జెక్టివ్గా తీసుకొని మేము ఈ రైడ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు. ప్రజలు ఎవరు కూడా వీటిని కొనకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి, వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి. దాన్ని మీరి వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఇనిషియేటివ్ని తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. తిరుమల శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్ రాజమండ్రిలో నేను, అడిషనల్ ఎస్పీ మేడం గారు అండ్ మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరం కలిపి కూడా అందరూ ఈగల్ టీము, అందరు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందరం కలిసి ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. దాంట్లో ఈ షాప్లో ట్రమడాల్ ఇంజెక్షన్ వాళ్ళు 1000 పర్చేస్ చేశారండి. అది సేల్ 1000 పర్చేస్ చేస్తే దానికి 225 ఇంజెక్షన్స్ బిల్లు లేకుండా అమ్మడం జరిగింది. ఇలా ఇది ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ కాబట్టి బిల్లు లేకుండా ఇది అమ్మడం ఇది చట్టరీత్యా నేరం కనుక, అంటే యాక్ట్ ప్రకారం వితౌట్ బిల్ అమ్మకూడదు కనుక, సో ఇది వైలేషన్ కింద డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద వైలేషన్ నోట్ చేసామండి. అది సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసాము. మరి వారి ఆదేశాల ప్రకారం ఫర్దర్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది. ఆ డ్రగ్స్ని సపరేట్గా పక్కన పెట్టామండి. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాటిని సీజ్ చేయాలా లేకపోతే వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది యూనిఫామ్గా, స్టేట్ అంతా యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలు వెరిఫై చేసామండి. అందులో మేము ఫైండ్ అవుట్ చేసింది ట్రమడాలు అది బిల్ లేకుండా సేల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మిస్యూజ్ అవ్వడం అనేది మేము గుర్తించాము.